ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం క్యాన్వాలో యూట్యూబ్ థంబ్నెయిల్ని ఎలా డిజైన్ చేయాలని చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం క్యాన్వాని యూస్ చేసుకొని ఒక లోగోని అయితే డిజైన్ చేసామన్నమాట. సో ఆ వీడియో ఎవరైనా చూడకుంటే డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ఇచ్చాను. సో ఆ వీడియోని అయితే చూడండి. ఆ వీడియో చూస్తున్నట్టయితే మీకు అసలు క్యాన్వా గురించి అర్థమవుతుంది అనమాట. ఎలా డిజైన్ చేయాలి, ఎలా కలర్స్ తీసుకోవాలి, ఎలా ఫోన్స్ మనం తీసుకోవాలి అనేది. ఈ వీడియోలో మనం ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేయాలని మాత్రం చూద్దాం. మీరు వచ్చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ డిజైన్ చేయాలంటే ఇక్కడ వచ్చేసి మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ ఉంది. సో ఇదైనా మీరు క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ క్రియేటెడ్ డిజైన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ కానీ మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది వస్తుంది. సో ఇదైనా క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఇక్కడ సెర్చ్ లో యూట్యూబ్ అనేది సెర్చ్ చేయండి. సో యూట్యూబ్ అని సెర్చ్ చేసినట్టయితే యూట్యూబ్ కు సంబంధించిన డిజైన్స్ అన్ని కూడా ఇక్కడైతే వస్తాయన్నమాట. అంటే మనం ఏమేమి డిజైన్ చేయొచ్చు యూట్యూబ్ కంటే, యూట్యూబ్ బ్యానర్ డిజైన్ చేయొచ్చు, లోగో, డిస్ప్లే యాడ్, అండ్ అలాగే లైవ్ స్ట్రీమ్, ప్రొఫైల్ పిక్చర్, షార్ట్స్, థంబ్నెయిల్స్, అండ్ అలాగే యూట్యూబ్ వీడియో కూడా మనం అయితే ఇందులో డిజైన్ చేయొచ్చు, అండ్ అలాగే యూట్యూబ్ బ్యానర్. సో ఇట్లాగా మనమైతే యూట్యూబ్కి సంబంధించిన ఈ డిజైన్స్ అన్ని కూడా మనమైతే దీంట్లో అయితే చేయొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే డిజైన్ చేస్తున్నాం కాబట్టి సరే యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి న్యూ పేజ్ లో మనకైతే ఓపెన్ అయింది. ఈ న్యూ పేజ్ లో ఇక్కడ మనకు ఒక రెక్టాంగిల్ షేప్ లో అయితే వచ్చింది కదా. సో ఇట్లా ఎందుకు వచ్చిందంటే మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది మనకి ఈ షేప్ లో అనేది ఉంటుంది అనమాట. అంటే 16:9 ఆస్పెక్ట్ రేషియోలో అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ బాక్స్ అయితే ఉంది కదా, సో దీంట్లో మనం థంబ్నెయిల్ అయితే డిజైన్ చేసుకుంటాము. ఇప్పుడు వచ్చేసి థంబ్నెయిల్ ని ఎలా డిజైన్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి అసలు మీ ఛానల్ కేటగిరీ ఏంటి, అండ్ అలాగే మీ ప్రెసెంట్ ఇప్పుడు మీరు డిజైన్ చేస్తున్న థంబ్నెయిల్ ఏ వీడియో. ఇప్పుడు వచ్చేసి ఎగ్జాంపుల్ మీరు ఫుడ్ కి సంబంధించి ఒక థంబ్నెయిల్ డిజైన్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీకు డిజైన్ అనేది ఉంటుంది, ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీరు సెర్చ్ చేయండి ఫుడ్ అని. సో ఫుడ్ అని సెర్చ్ చేశారనుకోండి, ఇక్కడ వీళ్ళు డిఫాల్ట్ గా కొన్ని టెంప్లెట్స్ అయితే డిజైన్ చేసి పెట్టుంటారు అనమాట. సో మీరు కావాలంటే ఆ డిజైన్స్ ని క్లిక్ చేసినట్టయితే మనకి ఆ డిజైన్స్ అయితే వస్తాయన్నమాట. మీరు దాన్ని ఎడిట్ చేసుకొని మీరైతే ఈజీగా ఒక 5 to 10 minutes లో మీ థంబ్నెయిల్ అయితే డిజైన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, నాకు ఆ థంబ్నెయిల్ అయితే ఇక్కడ వచ్చేసింది అనమాట. ఇట్లా దీన్ని ఎడిట్ చేసుకొని మనమైతే మన థంబ్నెయిల్ అయితే రెడీ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఇంకా కొన్ని వచ్చాయన్నమాట. అంటే దానికి సంబంధించి ఇంకొన్ని థంబ్నెయిల్స్ చూపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసుకున్నా, మళ్ళీ ఇక్కడ యాడ్ పేజ్ క్లిక్ చేశాను అనుకో, మనకి ఇంకొక వైట్ పేజ్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. అలా నేను ఒక 3 to 4, 5 సెలెక్ట్ చేసుకొని నాకు ఏది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది నా వీడియో కన్నా అయితే నేనైతే చూస్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఒక 2-3 అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది కూడా ఒకటి సెలెక్ట్ చేసుకుంటా. సో ఇది కూడా ఒకటి సెలెక్ట్ చేసుకున్నా, అండ్ అలాగే అండ్ వచ్చేసి ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను గైస్. ఇట్లా నేను కొన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. 1, 2 అండ్ 3, 4 థంబ్నెయిల్స్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 4 థంబ్నెయిల్స్ కూడా ఒక్కొక్కటి డిఫరెంట్ గా అయితే ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ కావచ్చు, సో అక్కడ ఉన్న డిష్ కావచ్చు, అండ్ అలాగే ఫోంట్ కావచ్చు, ప్రతిదీ మనకి డిఫరెంట్ గా అయితే ఉంది. సో కావాలనుకుంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చింది కానీ ఇందులో ఉన్న ఈ ఫోంట్ నచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎన్ని థంబ్నెయిల్స్ కలిపి ఒక థంబ్నెయిల్ గా మీరు చేయొచ్చు అనమాట. దానికోసం ఇంకొక యాడ్ పేజ్ క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చింది అనుకోండి, నేను ఈ బ్యాక్గ్రౌండ్ ని డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మీరు కాపీ చేయండి. సో కాపీ చేసి ఈ ఇక్కడ పేజ్ లో పేస్ట్ చేశారనుకోండి, దాని బ్యాక్గ్రౌండ్ ఇక్కడ వచ్చేస్తుంది. ఈ ఫోంట్ నచ్చింది అనుకోండి దీంట్లోది, సో నేను ఈ ఫోంట్ ని కాపీ చేసుకోవచ్చు. మీరు ఈ ఫోంట్ ని కాపీ చేసుకొని ఇందులో మళ్ళీ మీరు పేస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలా పేస్ట్ చేశాను. దీనికి కావాలంటే దీన్ని ఫోంట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మీరు 4 థంబ్నెయిల్స్ తీసుకొని మీకు ఒకటి నచ్చితే ఈ థంబ్నెయిల్ నచ్చింది అనుకోండి, ఈ థంబ్నెయిల్కి వెళ్ళిపోవచ్చు, మీరు జస్ట్ ఎడిట్ చేసేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ సంబంధించి చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మీరు ఎడిట్ చేసేసుకోవచ్చు మీ థంబ్నెయిల్ ని. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇమేజెస్ ఉంది కదా, ఇక్కడ ఇమేజ్. సో ఇమేజ్ ని తీసేసి మీరు ఎగ్జాంపుల్ ఒక బిర్యానీ డిష్ చేస్తున్నారు అనుకోండి, సో మీరు బిర్యానీకి సంబంధించిన ఇమేజ్ ఇక్కడ పెట్టొచ్చు అనమాట. ఇక్కడ అప్లోడ్ అయితే ఉంది కదా, సో ఈ అప్లోడ్స్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ క్లిక్ చేసినట్టయితే మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట ఇమేజ్ అన్నది. సో అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ అనేది మీరు యూస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ అప్లోడ్ చేసి ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, ఆ ఇమేజ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. లేదంటే ఇది మీకు పర్ఫెక్ట్ గా సెట్ కావట్లేదంటే ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంటాయి. సో ఎలిమెంట్స్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ కూడా మీరు బిర్యానీ అని సెర్చ్ చేయండి. సో బిర్యానీ అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఫొటోస్ లోకి వెళ్ళినట్టయితే మీకు కావాల్సిన ఫొటోస్ అయితే వస్తాయి బిర్యానీకి సంబంధించినవి. సో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిర్యానీ ఉంది, సో దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడికి డ్రాప్ చేశానంటే సో దీంట్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఇందులోకి ఇలా వచ్చేస్తుంది. ఇట్లా మీరు ట్రై చేయొచ్చు, మీకు ఏది సెట్ అవుతుంది. ఇది కొంచెం పక్కకి వెళ్ళిపోయింది, కొంచెం నాకు ఇది కొంచెం ఇట్లా రావాలి మిడిల్ లో కనిపినప్పుడు ఈ ఇమేజ్ ని డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఇట్లా వస్తుంది అనమాట. అంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు
దీన్ని ఎలా మూవ్ చేసి ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను అనుకోండి, మనకి ఇమేజ్ సెంటర్ లోకి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది అనమాట. సో బిర్యానీ రెసిపీ అనేది టైప్ చేసేసాను. అండ్ అలాగే ఇక్కడ చూస్తే ఈ ఫోంట్ లో ఇక్కడ రెండు అటాచ్ అయిపోయాయి అనమాట. కొంచెం స్పేస్ అనేది లేదు. మీరు స్పేస్ రావాలంటే ఈ ఫోంట్ ని క్లిక్ చేసి ఇక్కడ మీకు స్పేసింగ్ అనేది ఆప్షన్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేస్తే లైన్ స్పేసింగ్ అని ఉంటుంది. సో లైన్ స్పేసింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి మిడిల్ లో ఉంది కదా, ఇట్లా మనకి పైకి ఇది కిందకి లైన్ అనేది కొంచెం స్పేస్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీన్ని ఇలా మూవ్ చేస్తే చూడొచ్చు స్పేస్ వచ్చింది. అండ్ లెటర్ స్పేసింగ్ అంటే ఏంటంటే ఈ ఒక్కో లెటర్ కి మధ్య స్పేస్ వస్తుంది అనమాట ఇట్లాగా. సో నాకు స్పేస్ అయితే అవసరం లేదు. సో ఇది సరిపోతుంది నార్మల్ గా ఉండడే. ఇంకా వచ్చేసి ఇంకా మీరు కలర్స్ కావాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ బ్రౌన్ కలర్ అయితే ఉంది కదా, నాకు ఈ కలర్ నచ్చలేదు, ఇంకో కలర్ తీసుకోవాలంటే మీరు తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి మీరు కావాలంటే ఎల్లో కలర్ లేదంటే ఆరెంజ్, సో మీ ఇష్టం అనమాట. ఏదో ఒక కలర్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన కలర్. అండ్ వచ్చేసి ఈ లోగోని కావాలంటే మీరు డిలీట్ చేసేసుకోవచ్చు. మీ ఛానల్ నేమ్ కావాలంటే మీరు మీ ఛానల్ నేమ్ రాయొచ్చు, లేదంటే ఇది కూడా ఇక్కడ నుంచి డిలీట్ చేసేయచ్చు. అండ్ అలాగే మీరు తెలుగులో రాయాలి అంటే ఫోంట్ థంబ్నెయిల్ మీద ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి టెస్ట్లోకి వెళ్ళి ఇంకొక టెస్ట్ యాడ్ చేసుకున్నాను గైస్. సో టెస్ట్ యాడ్ చేసుకొని నేనేం చేస్తానంటే న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తాను. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ టు తెలుగు అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ ట్రాన్స్లేట్ చేసుకునే దానికి ఆప్షన్ అయితే వస్తుంది అనమాట గూగుల్లో మనకి. ఇక్కడ ఏం చేస్తాను, నేను బిర్యానీ రెసిపీ అని ఉంది కదా, సో దీన్ని నేను కాపీ చేస్తా. సో కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేశాను అనుకోండి, సో బిర్యానీ రెసిపీ అన్నది మనకి తెలుగులో వచ్చేసింది అనమాట. సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ నేను దీన్ని పేస్ట్ చేస్తా. సో పేస్ట్ చేయగానే ఇక్కడ చూడండి మనకి తెలుగులో వచ్చేసింది అనమాట. అట్లా మీరు తెలుగులో కూడా టెస్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ క్యాన్వాలో థంబ్నెయిల్స్ లో. ఇట్లా బిర్యానీ రెసిపీ. అండ్ అలాగే మీ ఫోటో ఉందనుకోండి, ఇక్కడ మీ ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారు, సేమ్ అప్లోడ్స్లోకి వెళ్ళండి. అప్లోడ్లోకి వెళ్ళి మీ ఫోటో ఉంటుంది కదా, సో దాన్ని అయితే అప్లోడ్ చేసేయండి. సో అప్లోడ్ చేసి మీరైతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఒక టెక్ ఛానల్కి ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. సో సేమ్ డిజైన్లోకి వెళ్ళండి. సో డిజైన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు టెక్నాలజీ అనేది సెర్చ్ చేయండి. సో టెక్నాలజీ అని సెర్చ్ చేసినట్టయితే మీకు టెక్నాలజీకి సంబంధించిన కొన్ని థంబ్నెయిల్స్ అయితే వీళ్ళు డిఫాల్ట్గా అయితే వచ్చి ఉంటాయి అనమాట. ఇది క్లిక్ చేస్తారనుకోండి, సో ఆల్రెడీ మనకి థంబ్నెయిల్ అనేది వచ్చేసింది. ఈ థంబ్నెయిల్ మీరు కావాలంటే ఇక్కడ రోబో కావాలంటే రోబో తీసేసుకొని ఇక్కడ మీ ఇమేజ్ని యాడ్ చేసేసుకోవచ్చు. అప్లోడ్స్లోకి వెళ్ళి మీ ఇమేజ్ని తెచ్చుకోండి. అలాగే ఇంకా యాడ్ చేసినట్టయితే ఇక్కడ ఇంకా ఉన్నాయన్నమాట చూడొచ్చు. సీక్రెట్ షుడ్ యూ నో అట్లాగా ఇట్లాంటి ఫొటోస్ కూడా మీకు అయితే ఫ్రీగా దొరుకుతాయి. వీటిని మీరైతే యూస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అలాగే ఫ్రెండ్స్ ఒకవేళ మీరు గేమింగ్ సంబంధించిన ఒక థంబ్నెయిల్ డిజైన్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ నేను గేమింగ్ అనేది సెర్చ్ చేస్తాను. సో గేమింగ్ అని సెర్చ్ చేయగానే గేమింగ్ సంబంధించిన మీకు థంబ్నెయిల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేశాను అనుకోండి, చూడొచ్చు మనకి థంబ్నెయిల్ అనేది. అలాగే ఇక్కడ వచ్చేసి ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ సబ్స్క్రైబ్ అని సెర్చ్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సబ్స్క్రైబ్ అని సెర్చ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ సంబంధించిన అన్ని బటన్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు సబ్స్క్రైబ్ అని ఉంది. సో దీన్ని మీరు అంటే సైజ్ అడ్జస్ట్ చేసేస్తాను. సో సైజ్ అడ్జస్ట్ చేసేసి ఇక్కడ మీరు కావాలంటే సెట్ చేసుకోవచ్చు అన్నమాట లైవ్ స్ట్రీమింగ్ కింద. ఇట్లా మనం అయితే డిజైన్ చేసుకోవచ్చు మన థంబ్నెయిల్స్ని. అండ్ అలాగే ఇక్కడ డిజైన్స్లో ఇంకా చాలా అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ గేమింగ్ సంబంధించినవి చాలా అయితే ఉంటాయి. చెప్పలు చూడొచ్చు ఇట్లాగా చాలా థంబ్నెయిల్స్ అయితే ఉంటాయి. వీటన్నిటిని మీరు జస్ట్ వితిన్ 5 minutesలో అయితే ఎడిట్ చేసేసుకోవచ్చు దీన్ని. లేదా స్క్రాచ్ నుంచి మీరు ఒక్కొక్క దాన్ని మీరు ఎలిమెంట్స్లోకి వెళ్ళి సెట్ చేసుకోవచ్చు. ఎలిమెంట్స్లో మీకు ప్రతి ఒక్కటైతే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇట్లా నియాన్ లైట్స్ అయితే వస్తున్నాయి కదా, సో ఈ లైట్స్ మీకు రావాలనుకున్నప్పుడు నియాన్ అయితే సెర్చ్ చేయండి. సో నియాన్ అని సెర్చ్ చేస్తే మీకు నియాన్ లైట్స్ అయితే వస్తాయి అనమాట. చూడొచ్చు మనకి కొన్ని ప్రో అయితే ఉంటాయి కానీ, సో ఇక్కడ ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేసి చూడండి నియాన్ అయితే వచ్చేసింది కదా. అలాగే ఇక్కడ ఇంకా చాలా నియాన్ అయితే ఉంటాయి. సో ఇది చూడొచ్చు. సో ఇలా సర్కిల్, సో ఇట్లాగా మనకి ఇవన్నీ కూడా మనకి నియాన్స్ అనమాట. మీరు నియాన్ అని సెర్చ్ చేస్తారు అనుకో ఇట్లాంటి మీకు గ్రాఫిక్స్ అయితే వస్తాయి అనమాట. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ గ్రేడియంట్ అని కూడా ఉంటుంది. సో ఈ ఎలిమెంట్స్ లో గ్రేడియంట్ అనేది సెర్చ్ చేయండి. సో గ్రేడియంట్ అని సెర్చ్ చేస్తాం అనుకోండి, ఇక్కడ గ్రాఫిక్స్ లోకి వెళ్తే మీకు కొన్ని గ్రేడియంట్ ఇమేజెస్ వస్తాయి. ఈ థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు గ్రేడియంట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. చూడొచ్చు మనకి గ్రేడియంట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ థంబ్నెయిల్ మీరైతే డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి చాలా గ్రేడియంట్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ అలాగే ఆ గ్రేడియంట్స్లో మనకి డిఫరెంట్ షేప్ గ్రేడియంట్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. అలాగే ఫ్రెండ్స్ గ్రేడియంట్సే కాకుండా ఇక్కడ మీరు గ్రాఫిక్ అని అయితే సెర్చ్ చేయండి. సో గ్రాఫిక్ అని సెర్చ్ చేస్తే మీకు కొన్ని గ్రాఫిక్స్ అయితే వస్తాయి అనమాట. ఎగ్జాంపుల్ ఇట్లాగా ఉంటాయి కదా, సో ఇట్లా మీరు ఈ సైడ్కి పెట్టేస్తారు అనుకోండి, ఇది ఒక డిజైన్ అనమాట ఈ థంబ్నెయిల్లో. అండ్ అలాగే ఇప్పుడు స్టార్స్ అనమాట, ఈ స్టార్ సైజ్ తగ్గించేసి ఇక్కడ సెట్ చేస్తాను. దీనికి కలర్ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఎల్లో కలరా లేదంటే వైట్ కలరా, సో మీ ఇష్టం.
మీకు తగ్గట్టు మీరు సెట్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే గ్రాఫిక్స్లో ఇంకా చాలా అయితే ఉంటాయన్నమాట గ్రాఫిక్స్ అన్నది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి మీరు కనుక ఎంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.